మాయిశ్చర్ మాయాజాలంతో రైతులకు టోకరా వేస్తున్నారు రైస్ మిల్లర్లు. రైతులను మోసం చేసేందుకు కొందరు రైస్ మిల్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారనే ఆరోపణలు నాగర్ కర్నూలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మాయిశ్చర్ శాతం పేరుతో రైతుల ఓట్లను తిరస్కరించడం, తరుగుతాలు పేరిట నష్టపరుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని గన్యాకుల గ్రామ రైతు కొనుగోలు కేంద్రం అధికారులు ఇచ్చినటువంటి ట్రక్ షీట్తో ఎండబెట్ల రోడ్డులో రైస్ మిల్లుకు చేరుకున్నారు. అయితే అక్కడ మిల్లు సిబ్బంది మాయిశ్చర్ యంత్రంతో పరీక్షించగా వడ్లలో 17 నుంచి 18% తేమ ఉన్నట్లు చూపించారని తెలిపారు. అనుమానం వచ్చిన రైతు బయట నుంచి మరో మాయిశ్చర్ మీటర్ తెప్పించి పరీక్షించగా కేవలం 10 నుంచి 11% మాత్రమే తేమ ఉన్నట్టు తేలింది. దీంతో మిల్లు యజమానిని ప్రశ్నించగా వడ్లు దింపుకోమని, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని బెదిరించినట్లు రైతు ఆరోపించారు. నేను మాధవరెడ్డిని. మా ఊరు రైతులందరూ కలిసి వస్తే ఎవరు కూడా మైచర్ మిషన్ వస్తలేదని చెప్తాను. మా ఊర్లోనేమో 12, 14, 15 వస్తాయి. ఈడికి వచ్చినాక చూస్తే 18, 19 వస్తుందని చెప్తున్నారు. చెప్తే మావి మొత్తం నేను వెరిఫై చేసి చూసుకొచ్చిన 14, 15 కన్నా ఎక్కడ కూడా రాలేదు. 10 కూడా వచ్చినాయి మావి. ఎందుకంటే ఎండలు నిన్నమని అట్లా కొట్టినాయి. మొన్న రాత్రిపూట పంపించినాం వీటికి ఒడ్లు. ఇప్పుడు వీడికి చూస్తే 18 వచ్చిందని చూపిస్తున్నాం మైచర్ మిషన్. అది నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా. అంతలో తీసుకుపోయాడు అని ఇప్పుడు అంటే మళ్ళీ తీసుకొని వచ్చిన వేరే మైచర్ మిషన్ పెట్టి కూడా చెక్ చేస్తే కూడా 10, 12 కన్నా కోసలేదు. ఇప్పుడు ఈయనే ఉంది లారీ, ఇదే లారీ నాది. తర్వాత దీనికి కన్నా రాత్రిపూట 9, 10 గంటలకు నింపుకు వస్తే మిగతా కూడా అన్ని వేరే ట్రాక్టర్లో ఒక 40, 50 బస్తాలు ఉంటే మన క్లీన్ చేసుకొని మంచిగా చేసుకొని తీసుకొచ్చిన. అవి కూడా మొత్తం కలిసి 694 బస్తాలు అని కూడా నేను రావద్దని చెప్పిన కదా, బండి వంద పంపించిన ఆ నుంచి ఆ ఊరు నుంచి తింటున్నప్పుడు బండి వద్దని చెప్పిన కదా అని చెప్తున్నాను. పెద్దకొత్తపల్లి మండలి కదా, ఇక్కడ రావద్దని చెప్తున్నా. నేను రానే వద్దని చెప్పిన, బండి ఎందుకు పంపించారు, ఎవరు పంపించారు అంటే ఇంకా వాళ్ళు రాసిరు, మేము వచ్చినాడు అని చెప్పినాను. సర్వర్లు రాసిరు, వాళ్ళు పంపించారు, మాకేం సంబంధం లేదని చెప్పినాను. చేతిలో చూసుకొని చెప్తున్నాడు, మిషన్లో చూసిన తాళం మంచిగా ఉన్న వద్దు కూడా తాళం అని చెప్తున్నాడు. ఎంత తరుగు తీసేస్తాను? 3 కిలోలు తీసేస్తున్నాడు. సంచికి 3 కిలోలు, 4 కిలోలు, 40 కిలోలు సంచికి 3 కిలోలు, 42, 41 ఉంటుంది. ఆయన కొంచెం అంతా తీసేస్తున్నాడు. 3 కిలోలు తీసేస్తున్నాడు, 4 కిలోలు తీస్తున్నాడు, 5 కిలోలు తీస్తున్నాడు ఒక ప్యాకెట్. అడిగితే ఏమంటాడు? మిమ్మల్ని ఎవరు రావన్నారు వీడికి, మేడాలు వచ్చి మాట్లాడుకుంటారు. మేడాలు కదా కొనుగోలు, మీరు పోయి వాళ్ళని అడిగాను, నేను అన్నగా అడిగేది అంటున్నారు. వాళ్ళేమో మీరు పోయి దింపించుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. మేడాలు వీడికి వస్తేనే మిమ్మల్ని ఎవరు రావన్నారు అని అంటున్నారు. రైసు మిల్లర్లు చేస్తున్న మాయిశ్చర్ మాయాజాలం విషయం బయటకు వెళ్లే అవకాశం ఉందని గ్రహించినటువంటి మిల్లు యాజమాన్యం తర్వాత వడ్లు దింపుకుంటామని చెప్పి విషయాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిపాడు రైతు. తాను మాత్రమే కాకుండా చాలామంది రైతులు మాయిశ్చర్ పరీక్షలు, తరుగుతాలు పేరుతో నష్టపోతున్నారని ఆరోపించారు. అడిగితే వడ్లు కొనబోమని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖరాచార్య సిద్ధంగా ఉన్నారు. శేఖరాచార్య, చెప్పండి, మొత్తానికి నాగర్ కర్నూలు జిల్లాలో రైతులకు సంబంధించి అధిక తేమ శాతం చూపించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు రైతులు చెప్పినటువంటి అంశం చూసాం. ప్రధానంగా ఎందుకోసం అట్లా చెప్తున్నారు అనుకోవాలి వాళ్ళంతా, ఏంటి అసలు? సురేష్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రైతులను అంటే వడ్ల కొనుగోలు విషయంలో ఇప్పటికే తరుగు తాలు పేరిట చాలా మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూసాం. అంతకు మించినటువంటి మోసాలను కూడా రైతులు మోసపోతున్నట్టుగా మనం కనిపిస్తా ఉంది. అయితే కొత్త పంతాను ఈ మిల్లర్లు ఎంచుకుంటున్నట్టుగా మనకి ఈ వార్త అంటే ఈ విషయం ద్వారా తెలుస్తా ఉంది, ఈ విజువల్స్ ద్వారా తెలుస్తా ఉంది. మోసం చేయడానికి ఒక రకరకాలైనటువంటి కొత్త పంతాలు ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మాయిశ్చర్ మిషన్ మీటర్ ఏదైతే ఉంటుందో ఆ మీటర్ రైస్ మిల్లర్ సెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు దాంట్లో స్పష్టంగా అనిపిస్తుంది. అయితే నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండల కేంద్ర సమీపంలో ఉన్నటువంటి ఎండబెట్ల రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఒక రైస్ మిల్లు వద్ద రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మితే అక్కడ మీరు అన్లోడ్ చేయాలి, అక్కడ ఆ రైస్ మిల్ వద్ద దింపాలని చెప్పేస్తే చాలా మంది రైతులు కూడా అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. ఆ రైతులు తీసుకొచ్చినటువంటి రైతు గన్యాగుల గ్రామానికి చెందినటువంటి కొండకింది మాధవరెడ్డి అని చెప్పేసి ఆ రైతు
ఒక లారీ లోడ్ తో పాటు ఒక ట్రాక్టర్ కూడా తీసుకొచ్చారు. అతను పూర్తిగా ఆ వడ్లను పూర్తి ఎండిన తర్వాత తీసుకొచ్చానని చెప్పేసి అక్కడ అతను స్వయంగా రైతే కాదు, గతంలో కూడా సింగిల్ విండో చైర్మన్ కూడా పనిచేశాడు. అయితే దాంట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తరుగుతాలు లేకుండా ఒట్టిగా ఎండబెట్టిన వడ్లను తీసుకొస్తే మైచర్ చూసుకొని వచ్చాడు. అతను చూసుకొని వస్తే అక్కడ తేమ శాతం 10 నుంచి 11 మాత్రమే వచ్చిందని చెప్పేసి అతను తీసుకొచ్చి అక్కడ రైస్ మిల్లర్లు కలవగా అతను తమ సిబ్బందితో కలిసి ఆ రైస్ మిల్ లో ఉన్నటువంటి మైచర్ మిషన్ ఏదైతే ఉందో, తేమ శాతాన్ని గుర్తించేటువంటి మీటర్ ఏదైతే ఉందో ఆ మీటర్ లో వాళ్ళు చెక్ చేస్తే 18 వరకు తేమ శాతం చూపిస్తా ఉంది. అయితే ఇదెక్కడిది, నేను ఇంతకుముందు చూసుకొచ్చాను, చాలా మంచి వడ్లను తీసుకొచ్చాను, మైచర్ కూడా అంటే తేమ శాతం కూడా చెక్ చేసుకొని వచ్చాను అని చెప్పేసి అతను ఆ రైస్ మిల్లర్ను అడిగినప్పటికీ కూడా అతను లేదు, ఇష్టం ఉంటే అంటే అంత వస్తుంది, లేదంటే తీసుకెళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దింపుకోము అని చెప్పేసి కూడా అతను నిర్మోహమాటంగా చెప్పినటువంటి పరిస్థితి. అందరితో ఆ రైతు ఇంత నష్టపోతే ఎట్లా అని చెప్పేసి వేరే మైచర్ మిషన్ తీసుకొని వచ్చేసి అక్కడ చెక్ చేయగా వాళ్ళ రైస్ మిల్లర్ మైచర్ చెక్ చేసేటువంటిది అయితే యంత్రం ఉందో రైస్ మిల్లర్ సంబంధించిన 18% వస్తా ఉంది. ఇతను బయటికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి తేమ శాతాన్ని చెక్ చేసేటువంటి మీటర్ లో మాత్రం 10 నుంచి 11 మాత్రమే చూపిస్తా ఉంది. మరి ఇదెక్కడి మోసం అని చెప్పేసి ఒక్కసారిగా రైతు నివరపోయినటువంటి పరిస్థితి. ఇది చూసినటువంటి విషయం తెలుసుకున్నటువంటి రైస్ మిల్ యజమాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ అందుబాటులోకి రాలేదు. కేవలం వాళ్ళ సంబంధించినటువంటి సిబ్బందిని పెట్టేసి ఇది కరెక్టే అని చెప్పే వాదన చేసినప్పటికీ కూడా మీరు ఇక్కడికి రండి, వస్తే దాన్ని మళ్ళీ మీ ముందే చెక్ చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముందే చెక్ చేయగా అంత దాదాపు 5 నుంచి 6% తేడా రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చాలా మంది కూడా ఇక్కడ మోసాలు జరుగుతా ఉన్నాయి. తర్వాత దింపుకోమని చెప్పేస్తే అసలు మిమ్మల్ని ఎవరు తీసుకురమ్మని చెప్పారు, ఎందుకు తీసుకొచ్చారు, మేము దింపుకోమని చెప్పేసి కూడా దబాయిస్తున్నారని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు ఇదంతా కూడా విషయం బయటికి తెలుస్తుందన్న నెపంతో ఆ రైస్ మిల్లరు సదరు ఆ మాధవరెడ్డి అనే రైతుకు సంబంధించినటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో చివరికి దింపుకున్నాడని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే తెలిసినటువంటి రైతు, అవగాహన ఉన్నటువంటి రైతు అడుగుతేనేమో ఈ పరిస్థితి ఉంది. మరి చాలా మంది తెలియక రైతులు వాళ్ళు చెప్పిందే వేదంగా భావించి లేదంటే దింపుకోమని చెప్పేసరికి మరి వర్షాలు వస్తా ఉన్నాయి, ఇంకా ఉన్నదాన్ని తడిసిపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఎంత చెప్తే అంతకు దింపేసి వస్తా ఉన్నారు. తరుగు చాలా తీస్తా ఉన్నారు. ఈ తేమ శాతం పేరు మీద ఈ కొత్త పంట ఎంచుకొని ఈ మైచర్ సంబంధించినటువంటి తేమ శాతాన్ని గుర్తించేటువంటి మీటర్లు మరి దాంట్లో ఏం సెట్ చేశారు, ఎలా సెట్ చేశారు అనేది కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా మోసం చేస్తున్నటువంటి ఈ రైసు మిల్లర్ పైన యాజమాన్యం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ మోసాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఆ రైస్ మిల్లర్ పైన, రైస్ మిల్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులు సక్రమంగా తనిఖీలు చేయకపోవడం, రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పేసి, అసలు రైతులంటే లెక్కలేనితనంగా మారిందని చెప్పేసి, రైతులు చూస్తే చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి అక్కడనేమో కొనుగోలు కేంద్రాల వద్ద అయితే ట్రక్ షీట్ రాసి ఇచ్చేసి పలానా మిల్లు తీసుకెళ్లాలని చెప్తారు. ఇక్కడికి ఆ సదరు మిల్లుకు తీసుకెళ్తేనేమో ఇక్కడ ఎందుకు తీసుకొస్తారు, మేము తీసుకోము, అసలు మీది తేమ శాతం ఎక్కువ ఉంది, తాలు ఉంది అని చెప్పేసి వాళ్ళని సతాయించి 4-5 రోజులు అక్కడనే నిరీక్షణ చేపట్టి చివరకు వాళ్ళు ఎంత చెప్తే అంతకు రైతులు వినే విధంగా చేసుకొని అక్కడ దింపుకునే పరిస్థితికి వస్తుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాహనాలు తీసుకొచ్చిన డ్రైవర్లు సైతం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది రైతులు కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఇది. అంటే తేమ శాతం కూడా మోసం చేస్తున్నారని చెప్పేసి తప్పని పరిస్థితుల్లో దించిపోవాల్సి వస్తుందని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఆరబెట్టుకుని ఒట్టిగా ఎండిన వడ్లు మాత్రమే తీసుకొస్తే వాళ్ళు కావాలని చెప్పేసి మీటర్లు మరి సెట్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో, ఏం మాయ చేస్తున్నారో మొత్తానికైతే రైతులను అయితే నిండా ముంచుతున్నారని చెప్పేసి అయితే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రైతు కొంత అవగాహన ఉన్నటువంటి రైతు తీసుకొస్తేనే ఈ పరిస్థితి ఉంది. అంటే ఎండిన వడ్లు తీసుకొచ్చి మాయిశ్చర్ చెక్ చేసుకొని తేమ శాతం చెక్ చేసుకొని వస్తే మరి చెక్ చేసుకొస్తే అతనికి డౌట్ వచ్చింది, అక్కడ 11% తేమ వస్తే మరి ఇక్కడ 18 ఎందుకు వస్తుందని చెప్పేసి గుర్తించినటువంటి రైతు అతని ముందే చెక్ చేస్తే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి మళ్ళీ వేరే మాయిశ్చర్ మిషన్ తేమ శాతాన్ని గుర్తించేటువంటి మీటర్ను తీసుకొచ్చి చెక్ చేస్తే చాలా దాదాపు 5 నుంచి 6% తేడా రావడంతో ఆ రైతు ఒక్కసారిగా ఆవేదనతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నిలదీసేసరికి ఆ రైస్ మిల్ యజమాని ఎవరైతే ఉందో అతను రాకుండా ముఖం చాటేసి మధ్యవర్తులతో రాయబారం పంపి మీ ఒడ్లు తీసుకుంటామని చెప్పేసి కాంప్రమైజ్ కు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ నిజంగా కూడా తేమ శాతం తేడా ఉంటే ఎందుకు దించుకోవాల్సి వచ్చిందనేది కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
మొత్తంగా రైతులను ఏదో రకంగా ముంచాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా దళారీ వ్యవస్థ పనిచేస్తా ఉంది. తర్వాత ఈ మిల్లర్లు కొంతమంది మాత్రం ఇట్లా తయారయ్యి రైతులు నిండా ముంచుతున్నారని చెప్పేసి రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని పూర్తి స్థాయిలో అలాంటి రైస్ మిల్ల వద్ద అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఈ తేమ శాతాన్ని గుర్తించేటువంటి మీటర్ల పైన పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఈ అక్రమాలకు తర్వాత ఈ మోసాలకు పాల్పడుతున్నటువంటి రైస్ మిల్లర్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. దీనిపైన కలెక్టర్ స్పందించాలి. తర్వాత మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా రైతులు పెద్ద మొత్తంలో అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది గిన జరగకపోతే పెద్ద మొత్తంలో రైతులంతా కూడా ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచార్య.